రహస్యం మనం గమనించాలి. ఈ జీవితాన్ని కూడా భగవంతుడు ఆడిస్తున్న నాటకంగా భావిస్తే ఎన్ని జన్మలైనా ఆస్వాదించగలం, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉంటాం. ఇదేదో నిజం అనుకుని కంగారు పడిపోతూ ఉండడం వల్ల మనం రోగాల పాలైపోతున్నాం. కానీ ఇది కూడా ఒక నాటకం. ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్నో ఎత్తుతాం, పెద్ద సమస్య కాదు ఇది. ఈ నాటకాన్ని నడిపిస్తున్నదంతా ఎవరు అంటే అదిగో మహాకాళి అమ్మవారు. మనం దండం పెట్టుకుని అమ్మవారు, ఆ అమ్మవారు నడిపిస్తుంది అని మనం భావించగలిగితే హాయిగా ఎన్ని జన్మలైనా మనం ఎత్తగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. దాన్ని నిమిత్త మాత్రంగా మన కర్తవ్యాలు ఏవో మనం చేస్తాం. అంతిమంగా మోక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఎలా పొందగలమనే విషయాలనే మనం జాగ్రత్తగా ఇప్పుడు పద్యాల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాకాళీ దేవిని ముందుగా ప్రార్థన చేసి అప్పుడు మనం రంగంలోకి ప్రవేశించాను. అణువణువునహంకారమే అమ్మా మహాకాళి, అణువణువునహంకారమే, కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. అణువణువునహంకారమే, కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. అణువణువున అనురాగము, అణువణువున అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ. అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. మనం అనుభవిస్తున్నటువంటి ఆందోళనలకి మూల కారణం ఏమిటో మనం గమనిద్దాం. అణువణువు అహంకారమే. అన్నిటికీ మనం మనస్సులో ఉండేటువంటిది అహంకారం. అహంకారం కారణంగానే మనం దుఃఖాలు అనుభవిస్తున్నాం, సుఖాలు కూడా దానివల్లే అనుభవిస్తున్నాం. సుఖానికి అహంకారమే కారణం, దుఃఖానికి అహంకారమే కారణం. అది నేను అనుభవిస్తున్నాను అనుకోవడం వల్ల అది సుఖం అనుభవించి పొందగానే మళ్ళీ దాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే సుఖాలు పొందడం కోసం, భోగాలు పొందడం కోసం చేసే ప్రయత్నం, ఆ భోగాలు పొందడానికి, ఆ సుఖాలు పొందడానికి ఎంత పాపం చేయడానికైనా వెనకాడ్డాలి. ఆ సుఖం నేను పొందుతున్నాను అనుకోకపోతే దాన్ని పొందడానికి పాపాలు చేయవలసిన అవసరమే లేదు, వచ్చే సుఖాలు వస్తూనే ఉంటాయి. ఇంత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళు వ్యయము ప్రయాస రెండూ భరించి ఏర్పాట్లు చేశారు. ఇది సుఖం అనుకోబట్టే కదా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇంత సందులో ఇందులో కూడా అసలు ఒక్కబోస్తూ ఉన్నా ఎందుకు కూర్చున్నాం, మాటలు బాగుంటాయి, మనకి ఇవి చాలా అవసరం. అంటే ఇది సుఖంగా మనం భావించాం కదా, ఈ సుఖం మనకు వచ్చింది కదా. ఇందులో ఏమో మనం పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు, మనం ఏదో ఇక్కడికి వచ్చాను తప్పితే అంతగా శ్రమ పడింది ఏం లేదు. కార్యకర్తలు పడుతున్నారు, ఓ నెలలు బట్టు 2 నెలల బట్టు నానాయాతనలో పడుతున్నారు. అంటే మనకు వచ్చిందిగా సుఖం అనేది. అది పొందవలసింది పొందొచ్చు. దాంట్లో నేను పొందుతున్నాను, ఇదివరకు ఎప్పుడూ పొందలేదు, ఇది చాలా సుఖం, ఇది నాకు ఎప్పుడూ కావాలనే భావనలకు లోను కాకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఆ సుఖం మళ్ళీ పొందాలని ఏం అనిపించదు, అంతటితో అది అయిపోతుంది. అలాగే దుఃఖము అంతే. దుఃఖం ఒకటి రాగానే కంగారు పడిపోయి నాకే వచ్చింది, ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రావాలా అంటే వాళ్ళు ఎవరికి వచ్చినా మనకేం బాధ లేదనమాట. ఊళ్ళో వాళ్ళందరికీ సుఖం వచ్చినప్పుడు ఇలా అనుకోడు మనిషి, ఊళ్ళో ఎంతమంది ఉండగా ఈ సుఖం ఎందుకు నాకు కొరకూడదు, బోళ్ళు మందికి బోళ్ళు సుఖాలు వచ్చాయి మనకు వచ్చే ఏమిటంటాడు. దుఃఖం వస్తే మాత్రం ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రావాలా అంటే ఎవడికో వచ్చి వాడికి ఏదైనా అయితే మనకేం బాధ లేదనమాట. ఈ రెండింటికి మనం కారణమని, మనం అనుభవిస్తున్నామని అనుకోవడం వల్లనే ఇబ్బందులు పడుతున్నాం. దీనికి మూలం అణువణువు అహంకారమే. ప్రతి అణువులోనూ మనిషి మనస్సులోంచి నేను అనేది బాగా తొంగి చూడడం కాదండి, పైకి విజృంభిస్తోంది, ఎగసి పడుతోంది, సముద్రంలో కెరటంలాగా, ఉప్పెనలో కెరటంలాగా. ఆ అహాన్ని మనం అణిచివేయగలగాలి. అందుకోసం దేవాలయ దర్శనం. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళగానే మనం మొట్టమొదటి చేసే పని ఏమిటంటే చెంపలేసుకుంటాం. మరి ఎక్కడ చెంపలేసుకోం మీరు గమనించండి. ఎక్కడ నిజంగా తప్పు చేసిన చోట కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినా చెంపలేసుకోం. వాళ్ళు అంతగా దాన్ని గమనించి గుర్తించి నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే దానికి సాక్ష్యాలు కూడా చూపిస్తే తప్పనిసరి అప్పుడు ఏమనుకోకుండా సరే ఏదో పొరపాటు అయిందంట, అప్పుడు కూడా చెంపలేసుకో. కానీ అమ్మవారిని చూడగానే మాత్రం ప్రతి వ్యక్తి ఎంత కోటీశ్వరుడైనా సరే, కూటికి లేనివాడైనా సరే వెంటనే ఇలా అప్రయత్నంగా చెంపలేసుకుంటాడు. ఎందుకంటే లోపల జీవుడికి తాను చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి వెంటనే. అక్కడ ఎవరికి చెప్పకపోయినా సరే, పత్రికల వారికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలవడం తప్పదు కదా. పరమేశ్వరుడు ఎవడు ఆపుతాడు? పత్రికలు అంటే ఏదో చేయొచ్చు. ఇవాళ పత్రికలనే ఆపలేకుండా ఉన్నాం. ఊ అంటే రాస్తున్నారు, ఆ అంటే రాస్తున్నారు. ఇక పరమేశ్వరుని ఎక్కడ ఆపుతారు?
అంచేత ఎవరికో తెలియదని మనం అనుకుంటాం, కానీ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడికి తెలియదా? అందుకని మనకే అప్రయత్నంగా భయం వేసి గుళ్ళోకి వెళ్ళగానే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఇలా వేసేసుకుంటాం. మనం చూసి నేర్చుకున్న చిన్నపిల్లలు కూడా గుళ్ళోకి వెడితే చంపలేసుకోవాలి అనుకుంటాడు శుభ్రంగా. అంతే. ఎందుకు ఇది అనిపిస్తుంది అంటే ఆ లోపల అహం అనేది ఉందే, అది ఉండడం వల్ల పొందినటువంటి దుఃఖాలకు నెత్తి బొప్పి కట్టేసి అక్కడికి వచ్చేసరికి ఎకనైనా అమ్మవారికి సాష్టాంగపడరా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని తెలుపుతోంది. అదే గుళ్ళోకి వెళ్ళడం వల్ల ప్రధానమైన ప్రయోజనం. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందున్. ఈ కలియుగంలో కణకణము ద్వేషమే, ఎవరినీ నమ్మడానికి లేని పరిస్థితి. తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం లేదు, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ ఏ పత్రికలు చూసినా ఏ రోజు చూసినా అర్థమైపోతుంది. కన్న తండ్రి కాలయముడే ఒకరిని చంపేశాడు. నిన్న పత్రికలోనే వార్త ఏమిటంటే శుభ్రంగా ఆస్తి ఆవిడ పేరున్న ఎకరము ఇల్లు రాయించుకొని తల్లిని బయటికి ఎట్టేశాడు. ఈ రెండు పత్రికలు ఒకే పత్రికలో చూసాం, ఒకే పేజీలో కూడా చూసాం. కన్న తండ్రే కాలయముడు అని ఒక హెడ్డింగు, ఆస్తి కాజేశాడు అమ్మని గెంటేశాడు అని ఒక హెడ్డింగు. ఇదే కణకణమును ద్వేషమయ్యి, అణువణువున ద్వేషాలే మిగిలాయి. అణువణువునకంకారమే కణకణమును ద్వేషమయ్యే కలియుగమందు. అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. అణువణువు అహంకారమై కణకణము ద్వేషమైపోయినటువంటి ఈ కలియుగంలో అమ్మా కొత్త కణాలు పుట్టించే ప్రయత్నం చేయవమ్మా అంటున్నాం. మన శరీరంలో మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతున్నాయి, కోట్ల కణాలు పుడుతున్నాయి. పాత కణాలు చనిపోకుండా కొత్త కణాలు పుట్టేస్తే దాన్నే సోరియాసిస్ అంటారు. పైకి ఇలా తెల్లగా కనపడుతూ ఉంటుంది మొత్తం. ఎందుకంటే పాత కణాలు పోలేదు, కొత్తవి పుట్టేసి అవి అక్కడ లోపల ఏమలేక బయటికి కనపడుతూ ఉంటాయి. అదో రోగం సోరియాసిస్ అంటారు. పాత కణాలు పోయినా కొత్తవి పుట్టకపోతే అది వేరే ఎనీమియా అంటారు. అది మొత్తం బలహీనత రోగం. ఎందుకంటే పాతవి పోయే కొత్తవి పుట్టలేదు, ఉన్నవాడు బలహీనుడైపోతున్నాడు. రెండు రోగాలే. అంచేత పాత కణాలు పోవడం కొత్త కణాలు పుట్టడం అనేది చాలా సహజమైన స్థితి. అంచేత మన శరీరం ఎప్పుడూ నాది నాది అనుకుంటాం, లేకపోతే నేను అని కూడా అనుకుంటాం. కానీ ఈ నేను పాత ఇదివరకటి నేను కాదు. నిజంగా వాస్తవంగా ఫోటోలు చూసినా మనకు అర్థమవుతుంది. మొదటి ఏడాది మన ఫోటో, ఇప్పుడు అన్ని ఫోటోలు బాగా పెరిగాయి కదా, పుట్టినప్పటి నుంచి లక్షల ఫోటోలు తీస్తున్నారు. మంచిదే, తీయండి. దాంట్లో కాస్త తత్వం తెలుసుకోవాలి అంటే 1వ ఏడాది ఫోటో, 2వ ఏడాది ఫోటో, 3వ ఏడాది ఫోటో, 4వ ఏడాది ఫోటో, ఇలా 60 ఏళ్ళు వచ్చినవాడు 60 ఫోటోలు వరుసగా పెట్టుకుంటే వీడెవడో నేనెవడో అనుకుంటాడు ఖచ్చితంగా. అంత మార్పు వచ్చింది శరీరంలో. మరి ఏ రకంగా ఈ శరీరాన్ని నేను అనుకుంటామండి? లోపల నేను అనగానే పలుకుతున్నవాడు సుబ్బారావు వెంకటరావు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడు అలాగే ఆ పేరుకి అలాగే పలుకుతున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాం అంతే. ఇదో పెద్ద మాయ. ఆ మాయ చేస్తున్నది ఆవిడే. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథికి. అందుకని ఈ కణాలు పుట్టిస్తున్నది తొలగిస్తున్నది ఆవిడే. జీవశాస్త్రం ప్రకారం జరుగుతుంది. జీవశక్తి ఎవరు? ఇన్ని బల్బులు వెలుగుతున్నాయి, ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మొత్తం విద్యుత్తే కదా. ఆ విద్యుత్ శక్తే భగవంతుడు. విద్యుత్తుకి విష్ణువుకి తేడా ఏమి? విద్యుత్ శక్తి భగవంతుడు, తేడా ఏమీ లేదు. మనమేమనుకుంటున్నామంటే ఈ బల్బు అనే రూపం, ఈ ఫ్యాన్ అనే రూపాన్ని చూసి ఆ రూపాన్ని పట్టుకుంటున్నాం మనం. విష్ణువు రూపాన్ని, అమ్మవారి రూపాన్ని, శివుడు రూపాన్ని, అయ్యప్ప స్వామి రూపాన్ని పట్టుకుని రూపభేదాల పేరు మీద మనం మమకారం పెంచుకుంటున్నాం. కానీ రూపాలన్నిటికీ మూలమైన శక్తిని పట్టుకోగలిగితే ఏ భేదం ఉండదు. ఆ శక్తి వీటన్నిటినీ పుట్టిస్తుంది. ప్రతిరోజు శరీరంలో కోట్ల కణాలు చనిపోతున్నాయి, మళ్ళీ కోట్ల కణాలు పుడుతున్నాయి. అంచేత ఏ రోజుకు ఆ రోజే కొత్త శరీరం మనం ధరిస్తున్నాం. ఆ కొత్త శరీరంతో మనం ఉన్నప్పుడు పాత శరీరం మనది కానప్పుడు కొత్త శరీరమే మనది అనుకున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజే శరీరం మారిపోతున్న. ఏ శరీరం నేను? 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా? 60 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు శరీరం నేనా? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవగానే పలుకుతున్నది లోపల నేను అనేది ఒకటి ఉంది కాబట్టి అది నేను, అది మాత్రమే. ఈ శరీరం నాది అనుకోవచ్చు తప్పితే నేను కాదు. ముందు అది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ శరీరం నాది కావచ్చు కానీ నేను మాత్రం కాదు.
ఇది నాది, ఏదో ఆ కుర్చీ నాది, ఆ బల నాది, ఈ చెయ్యి నాది, కాలు నాది అంటే శరీరం నాది అనుకోవచ్చు, కానీ నేను మాత్రం కాదు. అది నేను కాదు అని తెలుసుకుంటే నాది ఎందుకు కాదో దానివల్ల ఉపయోగం కూడా తర్వాత చూద్దాం, నష్టం. ఇలా కణాలు పుడుతూ కణాలు పోతున్నాయి కదా అని అమ్మవారిని నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ. ఎందుకింత ద్వేషమయ ప్రపంచాన్ని సృష్టించి ఏమానందిస్తున్నావు తల్లి? ఇంతమంది కొట్టుకు చచ్చిపోతుంటే నీకు మాత్రం ఏమైనా ఆనందంగా ఉందా? ఈ సందులో ఒక్కబోసేట్లా కాళిక మహాకాళి అమ్మవారికి ఆవిడకు కూడాను. అందుకని పైగా ఖడ్గ నిండా గాజులు పెట్టారు. ఖడ్గమేమో కత్తి వీరత్వం, గాజులేమో సౌభాగ్యం. అంటే ఏమిటి? అమ్మవారు మనకేమిస్తుంది నాయన? నీ పౌరుషాన్ని, వీరత్వాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే, సౌభాగ్యం కలగాలంటే ఆయుధం కూడా ఉండాలి నాయన అని చెబుతుంది. ఆయుధం లేకుండా ఈ రోజుల్లో ఏది సాధ్యం కాదు. అందుకే మనకి హిందూ దేవతలకి శుభ్రంగా చేతుల నిండా ఆయుధాలు ఉంటాయి, ఆ చేతుల్లోనే గాజులు కూడా శుభ్రంగా ఉంటాయి. మా సౌభాగ్యాన్ని మాకు ఎలా కాపాడుకోవాలో తెలుసు నాయన, ఇది గాజులు చెయ్యలే నీకు కనిపిస్తుంది, లోపల ఖడ్గం ఉంది, జాగ్రత్తగా ఉండమనే మహాకాళీదేవి సందేశం. లోపల ఖడ్గం ఉంది నాయన, జాగ్రత్తగా ఉండి, సౌభాగ్యానికి తేడా వస్తే వేసేస్తాం, అనుమానం ఏం లేదు. ఎందుకు అంటే ఆయుధం అంటే మనస్సులో ధైర్యం, ఆ మనస్సులో ధైర్యంతో ఉండాలి ఇప్పుడు. అందుకని కణకణము అణువణువు అనురాగపు కణముల పుట్టించుమయ్య, అణువణువున కరుణామయ కణములు పుట్టించుమమ్మ కాళీమాత. ఇంత విద్వేషపు కణాల కంటే ఈ రోజు ఎలాగో కొత్త కణాలు వస్తున్నాయి కాబట్టి మాలో కాస్త కరుణామయమైన కణాలు పుట్టించవమ్మా అని ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ ప్రార్థన ప్రత్యేకించి ఎందుకోసం ఇలా చేయడం, అమ్మవారిని ఆశ్రయిస్తే ఇది అవుతుందంటే, అంతటా ఆవరించినటువంటి శక్తి అమ్మవారే అయినప్పుడు లోకంలో మార్పు సైతం ఆవిడ అనుకోకుండా ఎలా వస్తుందండి? దైవ సంకల్పం లేకుండా ఏది జరగదు కదా. మనం అనుకున్నంతలో జరిగేది కాదు. మనం అనుకుంటే చాలామంది చేసేసేవాళ్ళం, ఈ పాటికే చేసేసాం. తన్మే మన శివ సంకల్పమస్తు అని వేదం చెప్పినట్టుగా ఆవిడని ఆశ్రయిస్తే అన్నీ జరుగుతాయి. ఎలా ఆశ్రయించాలయ్యా? వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ, వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. వదలను నీ పాదమ్ములు కదలను నీ చింత నుండి కామాక్షి, కదలను నీ చింత నుండి కాళీ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. ఇంత స్థిరమైన భక్తితో ప్రార్థన చేయాలి. మన కోరికలు ఎందుకు నెరవేరవు, మన ధర్మయుద్ధాలు ఎందులో మనం గెలవలేకుండా పోతున్నాము అంటే చిత్తశుద్ధి, స్థిరత్వం లేకపోవడం వల్ల. లేకపోతే భగవద్భక్తికి అపజయం అనే సమస్య లేదు. వదలను నీ పాదములు, ఇక్కడ దేవాలయంలోనే అక్కర్లేదు, మీ ఇంట్లో ఉండే పూజామందిరంలోనైనా సరే కాస్త విశాలమైన పూజామందిరం కట్టుకోవాలండి. బాత్రూముల్లా కట్టద్దండి పూజామందిరాన్ని. దంపతులు పడుకునే గదులు, డబ్బులు దాచుకునే గదులు, హాల్లో అందరూ వచ్చి కూర్చునే గదులు ఒక్కొక్కటి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. పూజ గది దగ్గరికి వచ్చేసరికి అంగుళం, మా అయితే 3 అంగుళాలు ఓ చిన్నది. పైగా ఏమంటే ఈశాన్యం మూల పెట్టాలి కదండి. ఎందుకు పెట్టడం? పని లేక నువ్వు కూర్చోనప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టాం. దేశంలో విగ్రహాలన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడతాం. కాశీ నుంచి పట్టుకొచ్చాం, రామేశ్వరం నుంచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం పెట్టినా ఒకటి, నువ్వు అక్కడ కూర్చోలేదు. మనం అక్కడ పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కూర్చున్నామా, దీనికి ఏమి కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ కూర్చోవచ్చు. ఎవరి ఆచారం ప్రకారం వారు చేసుకోవచ్చు, ఎవరి ఇంట్లో వారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటువంటి భక్తితో కూడిన పూజకి శిక్షణా కేంద్రమే గుడిలో పూజ. దయచేసి గమనింతురుగాక. గుడిలోకి ఎందుకు రావడం, గుడిలో ఎందుకు మనం చేసుకోవడం అంటే ఇది శిక్షణా కేంద్రం. ఇంకా ఇంగ్లీషులో చెప్పాలంటే కోచింగ్ సెంటర్. ఇక్కడ అర్చకులు, అక్కడ బ్రాహ్మణోత్తములు ఉండి వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతూ పూజ చేస్తారు, అష్టోత్తరం సహస్రం అని చెప్పేసి. అవి అప్పుడప్పుడు వచ్చి చూస్తే, మనకి ఉత్సవాల రోజుల్లోనే వచ్చి చూస్తే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అవి మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. శిరః పూజయామి అంటే శిరస్సు మీద దృష్టి పెట్టు, పాదవు పూజయామి పాదం మీద దృష్టి పెట్టు, జంఘే పూజయామి పిక్కల మీద దృష్టి పెట్టు, నాభిం పూజయామి నాభి మీద దృష్టి పెట్టు. వినాయక పూజ కాదు, ఏ దేవత పూజ చేసినా ఏ అవయవాలకి మనం పూజ చేస్తున్నామో, ఎక్కడ పువ్వు పెడుతున్నామో, ఆకు పెడుతున్నామో, లేదా ఉద్ధరణతో నీరు పోస్తున్నామో ఆ అవయవం మీదే దృష్టి పెడితే మనస్సు లగ్నం కాకుండా ఎలా ఉంటుందండి? అసలు
మనస్సు లగ్నం కావడం కోసమే మన ఋషులు ప్రత్యేకంగా నిర్వికల్ప సమాధి అనేది మనకి కష్టం కాబట్టి ఈ విగ్రహారాధన వ్యవస్థను హిందూ ధర్మంలోనే ఋషులు ఏర్పాటు చేశారు. మనం అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఈ వ్యవస్థ లేకపోతే మనకి దేవుడి గురించి ఒక్క ముక్క అర్థం కాదు. అందుకే ప్రపంచంలో దైవతత్వం అనేది హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి, ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి అర్థమైనట్టుగా వేరే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఉపనిషత్తుల్లో నిర్గుణ పరబ్రహ్మ పదార్థాన్ని గురించి చెబుతారు. మన పురాణాలన్నింటిలోనూ సాకారమైన పరమాత్మ గురించి చెబుతారు. అందులో మళ్ళీ అనేక రూపాలు చెబుతారు. వినాయకుడు అంటారు, భాద్రపద మాసంలో వినాయకుడు అంటారు, దసరా వచ్చేసరికి అమ్మవారు అంటారు, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో శివుడు అంటారు, మార్గశిర మాసంలో విష్ణువు అంటారు, ఇగో రేపు మాఘమాసం వస్తే మళ్ళీ సూర్యుడు అంటారు, ఆది మాఘపాదివారం అంటారు, మళ్ళీ శివరాత్రి అంటారు, రథసప్తం వస్తే సూర్యుడు అంటారు. ఒకరా ఇద్దరా 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఎందుకు ఇంతమంది ఇన్ని రూపాలు, ఇంత ఆరాధన అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇందులో కొందరికి కొన్ని నచ్చుతాయి. మనస్సు వైవిధ్యం కోరుతుంది ఎప్పుడు కూడా. మైండ్ నీడ్స్ ది వెరైటీ అంటారు. మనస్సు ఎప్పుడు ఒకలా ఉండదు. ఎవరి మనస్సు అందరికీ తెలుసు. మనకి ఏకాగ్రత కుదరట్లే, ఎందుకు కుదరట్లేదు? మనస్సు ఎప్పుడు ఏకాగ్రంగా ఉండడానికి ఇష్టపడదు. ఎందుకంటే అది గాలి. మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణం నుంచి పుట్టింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, దానిపైన మనోమయ కోశం, దానిపైన విజ్ఞానమయ కోశం, దానిపైన ఆనందమయ కోశం. అన్నమయ కోశం అంటే ఈ శరీరం, ప్రాణమయ కోశం అంటే లోపలికి పీలుస్తున్న గాలి, వదులుతున్న గాలి, దానిపైన మనోమయ కోశం మూడోది. ఆ మనోమయ కోశం తర్వాత ఇది జీవుడు, విజ్ఞానమయ కోశం. నేను అనే అహం అక్కడే ఉంటుంది. ఆ పైన ఆ జీవత్వాన్ని దాటి దైవత్వానికి చేరుకోవడమే ఆనందమయ కోశం. అక్కడ కూడా పూర్తిగా చేరుకున్నట్టు కదా, చేరుకోవడానికి అది మెట్టు. గుడి దగ్గరికి వెళ్ళామంతే, గర్భగుడిలోకి వెళ్ళలేదు ఇంకా. అందుకని ప్రాణం నుంచి మనోమయ కోశం అంటే మనం ఒక్కటి గమనించాలి. ప్రాణం నుంచి మనస్సు పుట్టింది. ప్రాణం గాలి, అంచేది మనస్సు అంటే గాలి. ప్రాణవాయువును నిరోధించేయకుండా మనస్సును నిరోధించడం సాధ్యం కాదు. అందుకే యోగాభ్యాసంలో చాలామంది ప్రాణాయామాన్ని నేర్పిస్తారు. ప్రాణవాయువును ఆయామం అంటే వెడల్పు చేయడం. ప్రాణాన్ని అని ఎంత సుదీర్ఘంగా నెమ్మదిగా తీసుకోగలిగితే అంత మంచిది. అలాగే మళ్ళీ కుంభకం ఆపడం, మళ్ళీ రేచకం విడిచిపెట్టడం. ఈ మొత్తం ప్రాణాయామ ప్రక్రియని సాధారణంగా మనిషికి నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుని వదులుతాడు. ఆ 15ను గనక 5 చేయగలిగితే అది గొప్ప ప్రాణాయామం సాధించినట్టే లెక్క. 15 అలా 12, 10, 4 అలా నిమిషానికి మనం తీసుకునే ఊపిరిని తగ్గించగలిగితే, బాగా దాన్ని వెడల్పు చేయగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం పెరగడం ఊరికే ఇంకా ఏదో పాపాలు చేయడానికి కాదు, సంపాదించడానికి కాదు. ఇక్కడ పొందవలసిన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. మరి పొందలేకపోయి ఎప్పటికీ ఆయుర్దాయం అయిపోతుంది. పొందాలి, ఏదో చెయ్యాలి, ఎలాగా? అందుకని అలా తాపత్రయపడాలి. దానికోసం ఆయుర్దాయం. ఆ ప్రాణవాయువు లెక్క ఇక్కడ. అందుకని మనస్సును ఎందుకు ఆపలేకపోతున్నామంటే ప్రాణాన్ని ఆపలేకపోవడం వల్ల. అందుకని ప్రాణవాయువు మీద దృష్టి పెడితే మనస్సును ఆపగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంటి దగ్గర మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఇక్కడ మీ గుళ్ళో సాధ్యం కాదు, ఎందుకంటే ఉత్సవాలు అప్పుడు వస్తారు, విడిగప్పుడు కూడా జనం ఎక్కువ వస్తారు. అందరూ వరుసలో నుంచుంటారు, ఎక్కువసేపు నిలబడిన ఎవరు వెళ్ళిపోండి అంటారు వరుస. ఎవరు రాకపోతే రాలేదేమని వారే అంటారు, గట్టిగా 1000 మంది వచ్చారంటే వెళ్ళిపోండారు వారే అంటారు. అంచేత గుళ్ళో మనకి ఊరికే అభ్యాసానికి పనికొస్తుంది, కానీ నిజంగా సాధ్యం కాదు. మన ఇంటి దగ్గర మనం అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా, రిటైర్ అయిపోయి ఖాళీగా ఉంటే 2 గంటలు కూర్చున్నా అడిగేవాడు అవలేడు. అక్కడ కూర్చోడానికే. అక్కడ ఎలా ఉండాలంటే హాయిగా మన పూజా మందిరం దంపతులు ఇద్దరు కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకుందుకు వీలుగా ఉండాలి. అంత విశాలంగా ఉండాలి. దేవుడికి అంత చోటు ఇచ్చాం మన హృదయంలో కదా. ముందు ఇంట్లో ఇస్తే ఒంట్లో ఇస్తాం, ఇంట్లోనే ఇవ్వకపోతే ఒంట్లో ఎందుకు ఇస్తాం? అందుకని అక్కడ కూర్చుని ఎలా ఉండాలి? వదలను నీ పాదములు. పొద్దున్నే అనుష్ఠానమో సంధ్యావందనమో పూజ ఏదో పూర్తయిన తర్వాత 2 చేతులు అమ్మవారి పాదాల మీద పెట్టి ఏమైనా సరే నేను వదలనమ్మా, వదలను నీ పాదములు, కదలను నీ చింత నుండి కాళీమాత, నీ ఆలోచన నుంచి నేను బయటపడదలుచుకోవాలా. ఎందుకంటే వేదాంత 2 శంకరాచార్య చెబుతారు, చింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత డిండిమఖ అంటారు. చింతింపదగినది, చింతించకూడనది 2 పదార్థాలు ఉన్నాయ్యా. అచింత్య పదార్థౌ ద్వౌ. అచింత్య పదార్థౌ ద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకం. నువ్వు సరైన పదార్థం గురించి ఆలోచిస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. అనవసరపు విషయాలు ఆలోచించావా, ఉన్న విశ్రాంతి పోయి శ్రమ పడిపోతావు, అనవసరంగా కలగుండు పడిపోతావు, సంక్షోభపడతావు.
ఏమిటా రెండు తేడా అంటే చింత్యం బ్రహ్మ, పరమేశ్వరుని గురించి ఆలోచించు, విశ్రాంతిగా హాయిగా ఉంటావు. పరం నా అన్యతు, ఇక వేరే ఏ విషయం ఆలోచించినా ఆందోళన తప్పదు. మనకెందుకు ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి? ఇవాళ దేశ జనాభాలో 40% మందికి షుగర్ ఉందిట. 40% అంటే ప్రతి ముగ్గురులో ఒకడికి పైన ఉన్నట్టే లెక్క, 2.5 మందిలో ఒకడికి ఉన్నట్టే లెక్క. అంచేది ఇప్పుడు షుగర్ లేనివాడవడు ఇంకా అదృష్టవంతుడుగా నేను ఒకడిని మిగిలాను ఇక్కడ. ఎందుకంటే మీకు మొహమాటం లేకుండా చెబుతానండి, దైవచింతన నమశివాయ తప్ప ఇంకోటి ఉండదు. వేదిక దిగామంటే అది ఇప్పుడు మాత్రం అదే, ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే కదా, మనకి ఇబ్బంది ఏముంది? పైగా ఇదివరకైతే నేను ప్రయాణంలో ఉన్న ఇంట్లోనే ఒక్కడే చేసుకుని, ఇప్పుడు మీరు అందరూ కూర్చొని వింటున్నారు హాయిగా, ఇది నాకు మరింత పుణ్యం, ఇది మరింత పుణ్యం. అందుకని విశ్రాంతి కాకపోతే శ్రాంతి ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేత మనం అనవసరపు విషయాలు ఆలోచించడం మానేసి దాని బదులుగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామాన్ని పట్టుకుని జపిస్తూనే ఉండాలి. అదే కదలను నీ చింత నుండి కాళీ, అమ్మా మహాకాళి నీ చింత నుంచి నేను కదలదలుచుకోలేదమ్మా. ఏది ఏమైనా కానీ ఉన్నది ఏదో ఉంటుంది, పోయేది ఏదో పోతుంది. ఎందుకని? ఎంత స్థిరంగా ఉండాలి అక్కడ. ఏ సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనము. సంపదలు కానీ ఆపదలు కానీ ఏవి మన మనస్సుని భగవత్పాదాల మించి కదల్చలేకుండా ఉండాలి. అంటే సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామంటే మనం ప్రధానంగా ధాన్యం వచ్చే రోజులు కాబట్టి. ధాన్యం వచ్చాయి, డబ్బులు ఎక్కడొచ్చాయి? ధాన్యం పట్టించంటే రైస్ మిల్లుకి షావుకారు దగ్గరికి వెళ్ళే, మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మళ్ళీ పంటకు ఉడుపులు వేసేనాటికి కూడా రావట్లేదు. అంటే ఇదివరకులాగా సంక్రాంతి ఏదో డిసెంబర్ మాసంలో పంటలు కోతకు వచ్చేస్తాయి, వేసేస్తాం, జనవరిలో ధాన్యం వచ్చేస్తే డబ్బులు వచ్చే వెళ్ళేది. ఇక్కడ ఇంకో 3 నెలలు పడుతుంది, ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటికి మళ్ళీ ఉడుపులు వస్తున్నాయి, ఈ పెట్టుబడి కూడా పెట్టాలి. ఇవన్నీ ఆపదలే. నిజానికి చెప్పాలి, సంపద ఏదో ఆపద ఏదో తెలియదు. ధాన్యం వచ్చిందని, పంట పండిందని, ఎక్కువ పండిందని ఆనందిద్దామా? డబ్బులు రాలేదని బాధపడదాం? పోనీ ఈ వ్యవస్థను మనం ఏమైనా మార్చడం కోసం కూర్చొని చర్చించుకున్నాం అనుకోండి, ఎక్కడ మీరు చర్చించండి, టీ తాగుతూ చర్చించండి, బస్ స్టాండ్లో చర్చించండి, రైల్వే స్టేషన్లో చర్చించండి. చివరికి ఏంటంటే ఎంతేనండి మనం పడక తప్పదండి, కర్మ అండి, అయిపోయింది, రైలు ఎక్కిసాడు అంతే. ఇక అంతేనండి, పడక తప్పదండి, కర్మ అనుకునేది చర్చించడానికి ముందే అనుకుంటే గంట సమయం కలిసి వచ్చింది. కానీ మనం అందరం కూర్చొని చర్చిస్తూ ఉంటాం. చర్య తీసుకోవాల్సి వచ్చాక మాత్రం శుభ్రంగా 2000 పట్టుకుని టక్కమని నొక్కుతాం ఓటు. నమ శివాయ నమ శివాయ. ఓటు వేయాల్సి వచ్చేసరికి మాత్రం ఇదివరకు 2 ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు? అది అప్పుడు ఏ కష్టాలు గుర్తురావు. మనంతట మనం తప్పు చేయకూడదు. ఒకవేళ చేయవలసి వచ్చింది, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ ఉద్యోగం కారణంగానో, పైవాళ్ల కారణంగానో, చాపల్యం కారణంగానో పోనీ చేయవలసి వచ్చింది, అప్పుడు కూడా అమ్మవారు కాపాడుతుంది, అనుమానం వెళ్ళ. తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, తప్పులు చేయునప్పుడు ఒక తల్లివలెన్మము బుజ్జగించినన్, కప్పిన లోభమోహముల కనగనేరము, కప్పిన లోభమోహముల కనగనేరము, పీక మీదికిన్ 30 వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, పీక మీదికిన్ 30 వచ్చినప్పుడు మమున్ దయజూతువటన్న ధైర్యము, ఒప్పుల కుప్ప హైమవతి, ఒప్పుల కుప్ప హైమవతి, ఊరిమి పర్వతమా నమస్కృతుల్, ఉప్పుల కుప్ప హైమవతి, ఊరిమి పర్వతమా నమస్కృతుల్. తప్పు చేసేటప్పుడు మనకి కళ్ళు కప్పేయడం వల్ల, కామవాంఛల వల్ల కానీ, మోహం వల్ల కానీ, లోభం వల్ల కానీ ఒళ్ళుపై తెలియదండి. శుభ్రంగా సీసా మీద సీసా పట్టేస్తాడు. లివర్ చెడిపోయింది అనేసరికి మాత్రం వెంకటేశ్వరకి మొక్కేస్తాడు. చెడిపోయింది నీ లివర్, వెంకటేశ్వరది కాదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇక్కడ చెబుతారు చాలామంది, తాగద్దురా అంటే పైగా ఏమంటాడు, తాగనోడు ఎవడున్నాడా? ఇదో పెద్ద ధర్మశాస్త్రం. ఇక్కడ అంతమంది తాగితే మాత్రం నేను తాగమన్నారా? ఇక్కడ మనం చాలా సమర్థించుకుందుకు ఇదే మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉంటున్నారు కదండి, చాలా తప్పు మాట ఇది. అలా ఉండని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెళ్లి సంబంధాలు కష్టమైపోతున్నాయి.
ఎవరైనా పెళ్ళికొడు కనపడిన వాడు ఏదైనా కొంచెం సోషల్ డ్రింకింగ్, ఇది ఒకటి కొత్త మాట మొదలెట్టారు ఈ మధ్య. సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇవన్నీ మేము హై స్కూల్లో ఎప్పుడు వెళ్ళాలి. సోషల్ డ్రింకింగ్ అట, మా సోషల్ మాస్టర్ డ్రింకింగ్ చేయలేదు. అంటే పాపం పార్టీల్లోనూ అప్పుడప్పుడు దగ్గర తర్వాత అప్పుడప్పుడు ఎక్కడ ఈ మధ్య పత్రికలో వచ్చి చూశారు కదా, ఈ తాగుడనే వ్యసనం అండి ఏదో పెద్ద ఎక్కువ అక్కర్లేదు, ఒక్క చుక్క తాగినా క్యాన్సర్ ఖాయమని చెప్పారు పత్రికలో వచ్చిన మాట, ప్రముఖ పత్రికలు. ఒక్క చుక్క తాగినా కొంచెమేనండి, తక్కువేనండి, లిమిట్గానండి, పొద్దున్న సాయంత్రం ఈ కబుర్లు చెప్పద్దు. ఇంకా ఈవేళ కొంచెమే, ఒకసారి రుచి చూస్తే పొరపాటు, 10 సార్లు రుచి చూస్తే అలవాటు. కానీ మనం మానగలమా? పైగా ప్రభుత్వాలే వాటి మీద బతుకుతున్నాయి. శుభ్రంగా మాకు ఆదాయం అంటున్నారు. శుభ్రంగా వారికి ఆదాయం బాగానే ఉంది, మనకే ఆసుపత్రులకు కూడా ఆదాయమే, వారికే ఆదాయమే. మన పోయేది మన పొట్టే కదా, మన జీవితమే కదా. అంటే ఆలోచించుకోవాల్సింది మనమే. దుర్వ్యసనాల పాలై తప్పులు చేసినా సరే, లేదు వంకర సంబంధాల కారణంగా సంసారాల్లో దెబ్బతిన్నా సరే, లేదు పేకాటలు, ఇంకే ఈ 3 రోజులు జరిగిన భాగవతాలు ఉన్నాయి కదా, కోడి పందాల కారణంగా, రకరకాల బెట్టింగ్ల కారణంగా, క్యాసినోల కారణంగా, గుండాట కారణంగా, ఇవన్నీ పవిత్ర పదాలు ఉచ్చరిస్తే పుణ్యం. అందుకే చెబుతున్నాడు ఇవాళ రామకృష్ణ అనడం ఎంత గొప్ప, ఇవి ఎంత గొప్ప అయిపోయి. బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు అండి. కుర్రాళ్ళు శుభ్రంగా తండ్రులు సంపాదిస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చుని ఆన్లైన్ బెట్టింగ్లు, కోడి పందాలు కూడా ఆన్లైన్లో పెట్టి అమెరికాలోంచి ఆడుతున్నారు. ఎంత డెవలప్మెంటో, మొత్తం టెక్నాలజీ అంతా దీనికే. ఇదివరకైతే మా చిన్నతనంలోనూ ఉండేవి, ఇంత గొడవ ఎప్పుడూ లేదు. ఏదో ఆడేవారు, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో వచ్చేవారు, చూసేవారు, ఎవరు బ్రాహ్మణులు ఎవరో ఆ జోటుకి వెళ్ళేవాళ్ళు కాదే, వాళ్ళు ఎక్కడో ఉండేవారు, ఏదో ఉండేవారు, ఆ 3 రోజులు ఏదో ఉండేవారు. ఇక ఇది నిత్య వ్యసనం కింద మారకూడదండి. కానీ ఇది ఆగుతుందండి. కోడి పందాలు పెద్ద సమస్య కాదు, ఇది 4 రోజుల తర్వాత మీరు ఆడమన్నా ఇక్కడ కూడా ఆడలే ఇక్కడ. కానీ మరి క్యాసినో, బెట్టింగు ఇవన్నీ ఆగవే, అవి నడుస్తూనే ఉన్నాయి. వాటి వల్ల కారణంగా మోసపోతాం ఖచ్చితంగా. అప్పుడు కూడా ఒక మాట మొహమాటం లేకుండా చెబుతున్న, చిత్తశుద్ధి కాపాడుతుంది. ఏ వ్యసనమూ పాలవకుండా మనని మనం ఎప్పటికప్పుడు మనస్సుని మనం పరిశీలించుకోవలసిందే. వ్యసనాల నుంచి బయటపడాలన్నా, తప్పుల నుంచి బయటపడాలన్నా మన మనస్సుని మనం పరిశీలించుకోవడం ఒకటే మార్గం, ఇంకో మార్గం లేదు. ఎవరో మంత్రం వేస్తేనో మందు ఇచ్చేస్తేనో మానేస్తామని మనం అనుకోవద్దు. మన మనస్సుని మనం పరిశీలించుకోవాల్సిందే. ఎందుకు చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇంత చేసి నేను పొందేది ఏమిటి దీనివల్ల? ఓ సీసా వేసావు, ఏమైంది, మంచం మీద అడ్డంగా పడుకున్నావు ఇక్కడ, ఆడాడు తిట్టుకునేలాగా. తర్వాత లేవక తప్పదు కదా, ఇంత మజ్జిగ తాగించి కూర్చోబెట్టక తప్పదు కదా, మళ్ళీ ఓ స్నానం చేయించక తప్పదు కదా, తెల్లాలేచాక తిట్టక తప్పదు కదా. ఇన్ని బాటికంటే మానేస్తే పోలా? మానేసిన వాళ్ళు ఎంతమంది లేదు, సుఖంగా బతకట్లేదు. అసలు లేని వాళ్ళు ఉన్నారు, ఉండి మానేసిన వాళ్ళు ఉన్నారు. మన మనస్సును మనం పరిశీలించుకుంటే మానేయగలం, పెద్ద విషయం కాదు ఇది. నన్ను అడిగితే ఇన్ని వేల పద్యాలు చదివిన వ్యక్తిగా, ఇన్ని వేల పద్యాలు రాసిన వ్యక్తిగా చెప్తున్నా, పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఇవ్వదండి ఖచ్చితంగా. పద్యం ఆ కిక్కు. చప్పట్లు కొట్టిన వాళ్ళైనా మానేస్తే సంతోషిస్తాం. మంచి ఏదైనా మనస్సుకు ఉత్సాహం కావాలన్నప్పుడు తిరుపతి వెంకట కవులు కురుక్షేత్రం పద్యంలోనో, షణ్ముఖ ఆంజనేయరాజు గారి పాడిన పద్యాలు మంచి. మరి జయరాజు అని అర్జునుడు వేసేవాడు వెనక, ఆయన క్రిస్టియన్ అండి బాబు. జయరాజు క్రిస్టియన్, అర్జునుడు పాత్ర బ్రహ్మాండంగా వేసేవాడు. అదిగో ద్వారకా అనగానే మేము అందులో దూరక అనేవాళ్ళం కింద నుంచి. తెర దగ్గరికి వచ్చి పాడితే జయరాజు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆయన ఏం ముస్లింలు, క్రిస్టియన్లు సైతం బ్రహ్మాండమైన పౌరాణిక పాత్రలు అద్భుతంగా వేసిన సామరస్యపూర్వకమైన దేశం నా దేశం అండి. ఎక్కడ మత కలహాలు ఎక్కడా లేవండి. అసలు వాళ్ళు కావాలన్న విషయం. ఎంత అందంగా పాడేవారో పద్యాలు. ఇప్పటికీ ముస్లింల్లో, క్రైస్తవుల్లో అద్భుతమైన తెలుగు పండితులు, కవులు, పద్యాలు రాసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు బ్రహ్మాండంగా. నాటకాలు వేసేవాడు సరే. ఆ నాటకం చూస్తుంటే ఇదేమైనా ఉందా ఇక్కడ? ఆ పద్యం అంత కిక్కు ఇవ్వలేదా? పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఎక్కడ ఇస్తుండే మనకు అజ్ఞానం. కానీ మన మనస్సు దేనికి అలవాటు పడిందో మనం పరిశీలించుకోవాలి ఖచ్చితంగా. ఇంతకంటే గొప్పది మనకు ఖర్చు లేనిది, మనని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది పద్య వ్యసనం ఉన్నప్పుడు ఈ మద్య వ్యసనం దేనికి పనిలేక. ఎందుకోసం నేను దీని గురించి ఎంత మాట్లాడుతున్నాను అంటే, దయచేసి ఆలోచించండి. అనేక రకాల అత్యాచారాలకి, అనాచారాలకి మద్యం ప్రధాన కారణమైపోయింది. వేళ ప్రధాన కారణమైపోయింది. దీన్ని అరికెట్టకుండా వాటిని అరికెట్టలేరండి మీరు ఎన్ని చేసినా సరే. పైగా ఒక వయస్సు లేదు, 60 ఏళ్ల వాడు వెళ్ళి ఆ 8 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేస్తాడు. వీడు తలక ఏం పొందాడు అందులో? అక్కడ ఆ పిల్ల బతుకు చెడగొట్టడం, దాని ప్రాణం పోగొట్టడం. కానీ ఓ పిచ్చి, ఓ పైశాచిక తత్వం ఎందుకు వస్తుంది? వాడి మెదడు గతి తప్పింది, పుచ్చేసుకున్నాడు శుభ్రంగా. వాడికి ఏం చేస్తున్నాడో తెలియదు, తల్లి పిల్ల భేదం తెలియదు. అంచే దృష్టి పెట్టి మానేయవలసింది అది.
అప్పుడు కూడా చిత్తశుద్ధితో చేసే ప్రార్థన ఏమిటంటే, ఇంతమంది ఇన్ని చెప్పినా శుక్రాచార్యుడు కాలం నుంచి సురాపానం దోషం అని చెబుతున్నా సరే మన బుద్ధులు ఎందుకు మారట్లా? అందుకే అమ్మవారిని ప్రార్థన చేయాలి. తప్పులు చేయునప్పుడు ఒక తల్లి వలెన్మము బుజ్జగించినన్. అనేక రకాల పురాణాల ద్వారా ప్రవచనాల ద్వారా తల్లి చెప్పినట్టుగా చెబుతున్నారమ్మా ప్రవచనకర్తలందరూ. అయినా మాకు నచ్చుతుందా? వాళ్ళ దగ్గర హాయిగా వింటున్నాం, వాళ్ళ కాళ్ళకి దండం పెడుతున్నాం, వాళ్ళకు బట్టలు పెడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, కట్నాలు ఇస్తున్నాం. ఆయన వెళ్ళగానే ఆయన అలాగే అంటాడు, మనకు కానీ అంటే ఏమైపోతుంది? ఇప్పుడు విన్నప్పుడు అంతా చిత్తశుద్ధిగానే ఉన్నాం. ఇక్కడ కాస్త పక్కకి వెళ్ళిపోయేసరికి ఏమైందంటే అవి అలా ఉంటాయని నాగబాబు గారిని పిలిచి, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారంటే ఈసారి 3 రోజులు పెట్టండి, మీ సొమ్మేం పోయింది ఒక్కపోత నాకు. దీనంతటికీ ఈ శ్రమ పడుతూ చెప్పడానికి నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనండి, ఎవరి మనస్సు వారు పరిశీలించుకోండి. ఇందులో ఒక్క దుర్వ్యసన నుంచి బయటపడగలిగిన నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క, నా ప్రవచనం ధన్యమైనట్టు లెక్క. నాకు చెప్పక్కర్లేదు, మీకు మీరే సాక్ష్యం. చెప్పినా సంతోషం, ఏం పర్వాలేదు. నేను కోరుకుంటున్నది అది. ఎందుకంటే మాకు మాట్లాడి చాలా విసుగుస్తుంది. గూడు వస్తున్నానంటే నేను మొహమాటం లేకుండా చూగో మా భాస్కర్ రాజు బోసుబాబు ఉన్నారు ఇక్కడ, నాతో కలిసి చదువుకున్న గ్యాంగ్ అంతా ఉన్నారు ఇక్కడ. మా గ్యాంగ్ మాకుంది, మా ఫ్రెండ్స్ కాసేపు వాళ్ళందరినీ చూడొచ్చు, మా రైతుని చూడొచ్చు, మా ఊరు పక్క ఊరు. ఈ ఆనందం కోసం వస్తాం. నిజానికి ప్రయాణాలు చేసి చాలా విసుగుస్తుంది. కానీ ఏమిటి కర్తవ్యం మనస్సులో ఉన్నది అంటే, ఇంతమంది వచ్చి అలా అక్కడ వరకు ఉన్నారు, ఇక్కడ వరకు ఉన్నారు, ఇంతమంది వింటున్నారంటే ఈ మాటలకి ఆదరణ ఉంది కాబట్టి మనని చెప్పమనే అమ్మవారు ఆదేశిస్తుంది. ఆ ఉత్సాహం ఒక్కటే